ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. మంచి చెయ్యాలని కోరుకుంటుంది. అలాంటి బాను జీవితం బావుండాలని నువ్వు కోరుకుంటున్నావు. దేవుడు ఎన్ని పరీక్షలు పెట్టినా మంచి వాళ్ళకి చివరికి మంచే చేస్తాడు. ఎవరి కథకి ఎలాంటి ముగింపివ్వాలో, ఎవరి జీవితాన్ని ఎలా నడిపించాలో ఆ విధాత ఒక రాత రాసుంటాడు. అది మనకి తెలియదు కాబట్టే ఏం జరుగుతుందో అని భయపడతాము, ఇలా ఎందుకు జరిగిందా అని బాధపడతాము. కానీ జరిగే ప్రతిదాని వెనకాల దైవ నిర్ణయం ఒకటి ఉంటుంది. ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో ఆ దైవమే నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఎంత కాదనుకున్నా మనమందరం మనుషులం కదా. మన వాళ్ళకి ఇలా జరుగుతుంది అన్నందుకు బాధ కూడా ఉంటుంది. నిజమేనండి, కొన్ని కర్మలు అనుభవించక తప్పదు అని బామ్మ చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చిందని నాకు అనిపిస్తోంది. నీలిమా, అసలు నీకు బుద్ధుందా? నువ్వు నిజంగా మనిషివేనా? ఎన్నిసార్లు ఎన్ని మాటలు అంటున్నా నీ బుద్ధి మారదా? పైకి ఏమీ తెలియని అమాయకురాలాగా నటిస్తావు, కానీ లోపల మాత్రం నువ్వు చేయాలనుకున్నదే చేస్తావు. భాను, ఏం జరిగిందమ్మా? అవునమ్మా, ఈరోజు ఫంక్షన్ కదా, నువ్విలా ఎందుకు ఆవేశపడుతున్నావు? మీకు ఈ నీలిమ బుద్ధి ఏంటో తెలీదండి. ఈ ఇంట్లో వాళ్ళందరూ మంచివాళ్లే అనుకుంటున్నారు. నిజంగా ఇక్కడ అందరూ గొప్పవాళ్లే ఉన్నారు. కానీ పాలకుండ లాంటి ఈ ఇంట్లో ఆ పాలు విరిచేయాలని ఈ నీలిమ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. బాను, నువ్వు అనవసరంగా ఇప్పుడు గొడవ పడకు. ఇక్కడేం జరగలేదు. అది అనుకోకుండా జరిగింది తప్ప ఎవరు కావాలని చేయలేదు. మీరేం మాట్లాడకండి. మీ స్నేహితురాలు ఏమనంటే మీకు కోపం వచ్చేస్తుంది. కానీ ఇది చేసిన పనికి ఇప్పుడు నాకు ఒళ్ళు మండిపోతుంది. అసలేం జరిగిందో చెప్పు భాను. నేను నీకు కోపం వచ్చే పని ఎందుకు చేస్తాను? నీకు ఎదురుపడ్డానికే భయపడుతున్నాను. అలాంటిది నీకు కోపం తెప్పించే పనులు చేస్తానా? అవును భాను, నీలిమ ఎటువంటి పరిస్థితుల్లోనూ నీ విషయంలో తప్పు చేయదు. నువ్వే ఏదో పొరపాటు పడుతున్నావేమో. పొరపాట? ఏంటత్తయ్యా అదేం చెప్పినా మీరు నమ్మేడమేనా? అసలు ఆయనకి మీకు ఏమైంది? అది అమాయకంగా మాట్లాడేసరికి ఏదో తప్పంతా నాదే అన్నట్టు ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు నీలిమ ఏం చేసిందో మీకు తెలుసా? తెలుసా అని మా అందరినీ అడగడం ఎందుకు? ఏం చేసిందో నువ్వు చెప్పు. అందులో నీలిమ తప్పు ఉందో లేదో మేమందరం చెప్తాం. నీలిమని మీరు బాగానే వెనకేసుకొస్తున్నారు స్నేహ. కానీ తను మీరు అనుకున్నంత అమాయకురాలేం కాదు. నేను ఈరోజు ఫంక్షన్కి నా భర్తకి నాకిష్టమైన ఒక డ్రెస్ కుట్టించాను. ఇది తనని వేసుకోమని చెప్పాను. అప్పుడే ఇదిగో ఇప్పుడు గారు ఒక డ్రెస్ తీసుకొచ్చి నేను ఎదురుపడ్డాక ఇది ఆయన కుట్టించుకున్నారని అబద్ధం చెప్పింది. అప్పటికే నాకు తెలుసు ఇది దీని బుద్ధి అని. అందుకే ఆ డ్రెస్ వేసుకోవద్దని నేను చెప్పి వచ్చేశాను. అది నచ్చని నీలిమ నేను తీసుకొచ్చిన డ్రెస్ కుట్లు విప్పేసింది. ఇంకో ఆప్షన్ లేకుండా అది తీసుకొచ్చిన డ్రెస్ ఆయన వేసుకునేలా చేసింది. ఇప్పుడు చెప్పండి, ఈ నీలిమ బుద్ధి ఏంటో? అసలు ఇది తను చేయాల్సిన పనేనా? అసలు నా భర్త విషయంలో తనెందుకు ఇంత ఓవర్గా రియాక్ట్ అవుతుంది? తనకి ఆయనకి ఏం సంబంధం ఉంది? ఏంటి మాట్లాడితే నీలిమ గురించి అంటున్నావు? ఇంట్లో నీలిమ ఒక్కతే కనిపిస్తుందా?
కుట్లు విడిపోయాయని నువ్వే చెప్తున్నావు కదా, మళ్ళీ అది నీలిమ చేసిందని అనడానికి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రూఫ్లు చూపించడానికి ఇదేం కోర్టు కాదు. ఈ ఇంట్లో ఇలాంటి పనులు చేసేది ఈ నీలిమ అన్న విషయం అందరికీ బాగా తెలుసు. అందుకే దీని బుద్ధి అంటూ అందరి ముందు నేను బయట పెడుతున్నాను. ఒసే బాను, ఈ రోజు ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుందాం అనుకున్నా. అందరం సంతోషంగా ఉండాలి అనుకున్నాం. ఏదైతేనే ఏ బట్టలు వేసుకున్నా సరే పీటల మీద మీ ఇద్దరే కూర్చోవాలి. ఆ ఫంక్షన్ మీ ఇద్దరే చెయ్యాలి. అనవసరంగా ఇప్పుడు ఈ గొడవ ఎందుకు చెప్పు? గోడితే పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం ఎందుకు? నోరు జారితే గొడవ పెరుగుతుంది. మాట మాట పెంచుకుంటూ పోతే మనుషుల మధ్య దూరాలు కూడా పెరుగుతాయి. నా మాట అర్థం చేసుకోవే. బాగుంది బామ్మ. అందరూ నాకు నచ్చ చెప్పాలని చూస్తున్నారు తప్ప ఈ నీలిమ చేసిన పని మాత్రం తప్పు అని ఎవరూ మాట్లాడడం లేదు. ఇది మీ కంటికి అంతలా దేవత అయిపోయింది కదా. ఈ ఇంట్లో నీలిమకి ఏమైనా ప్రత్యేకమైన స్థానం ఉందా? అందుకే ఎవరు ఏం మాట్లాడలేకపోతున్నారా? అదేంటో నాకు చెప్పండి. అప్పుడు నాదే తప్పని నేను కూడా ఒప్పుకుంటాను. కానీ నీలిమని సమర్థిస్తానంటే మాత్రం నేను ఎటువంటి పరిస్థితుల్లో సహించను. చెప్పు నీలిమ, ఇదంతా ఎందుకు చేశావు? మర్యాదగా ఇప్పుడు చెప్పలేదనుకో నీ పళ్ళు రాళ్ళు కొడతాను. అసలు నేను ఇప్పుడు ఏం చేస్తానో కూడా నాకు తెలీదు. ఇంకా చాలా అబ్బా, చాలా అబ్బా. చెప్తున్నాను కదా ఇది నీలిమ చేయలేదని. ఇంకా ఎందుకు ఇంతలా గొడవ చేయాలని ప్రయత్నిస్తున్నావు? నీలిమకి ఏ సంబంధం లేదు. అక్కడ ఇంకో డ్రెస్ లేదు కాబట్టి నేను ఇది వేసుకున్నాను. వద్దు అంటే ఈ డ్రెస్ కూడా మార్చుకుని ఏదో పాత డ్రెస్ వేసుకుంటాను. అంతేకాని ఇలా అనవసరంగా నువ్వు గొడవ చేయొద్దు. బాగుందండి, చాలా బాగుంది. ఫంక్షన్ గురించి నేను ఎంతో ఇష్టపడి కొన్న డ్రెస్ని ఇది పాడైపోయేలా చేసి ఈ డ్రెస్ మీరు వేసుకోకుండా చేసింది. తను తెచ్చిన డ్రెస్ వేసుకునేలా చేసింది. ఇన్ని కుతంత్రాలు నీలిమ పన్నుతుంటే దాన్ని ఒక్క మాట కూడా అనకుండా నన్ను అంటున్నారు కదా, దాన్ని సమర్థిస్తున్నారు కదా. అదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. బాను ప్లీజ్, జరుగుతున్న పరిస్థితిని అర్థం చేసుకో. నీకు బాధ అనిపించింది, ఎవరిక్కడ కాదనడం లేదు. కానీ ఇంట్లో ఫంక్షన్ తలపెట్టినప్పుడు ఇలా గొడవ పడుతూ ఉంటే అందరూ ఎంత బాధపడుతున్నారో చూడు. ఒక పక్క మీ అత్తయ్య, మీ బామ్మ, ఇలా అందరూ నీ గురించే కదా ఆలోచిస్తున్నారు. అది కాదండి, అసలేం జరిగిందంటే నువ్వేంటో పూర్తిగా తెలిసిన మనిషిని నేను. నీ మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు, ఇందులో ఎలాంటి తప్పు లేదు. కానీ ఇప్పుడు ఇది అసందర్భం. ఇక్కడ జరగవలసిన కార్యక్రమం జరగాలి. నీ కూతురు బారసాల జరుగుతోంది. నువ్వు నీ భర్త సంతోషంగా ఆ పని చేయాలి. ఇప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటే అక్కడ కార్తీక్ కూడా బాధపడతారు. మరీ ముఖ్యంగా నువ్వు మనసులో బాధను పెట్టుకుని ఆ కార్యక్రమాన్ని ఎలా జరిపిస్తావు? నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా అందరూ సంతోషంగా ఉంటారు. మీ ఆనందాన్ని చూడాలని మేమందరం కోరుకుంటున్నాం. నువ్వు బాధపడితే నేను భరించలేను.